सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। రెండవ అధ్యాయం 8వ శ్లోకం. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. వ్యక్తి యొక్క శాంతి సుఖం అనేటటువంటివి బాహ్య లాభంతో కూడినటువంటిది కాదు. బాహ్యంగా మనకు ఎంత ధన సంపదలు ఉన్నప్పటికీ కూడా, జన పరివారం ఉన్నప్పటికీ కూడా, వ్యక్తికి తన మానసిక శాంతి అనేటువంటిది తన నుంచే రావాలి, కానీ బయట నుంచి ఎక్కడి నుంచి రాదు అనే విషయం ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. అర్జునుడు ఏం చెప్తున్నాడు? నా యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి ఈ యొక్క రాజ్య భోగాలన్నీ కూడా ఎందుకు కొరగావు అన్నాడు. అంటే ఉపయోగపడవు అని అర్థం. జనం అనుకుంటూ ఉంటారు కదా, నాకు ధనం ఉంటే ఆనందంగా ఉంటాను, 2-3 ఇళ్ళుంటే కనీసం ఆనందంగా ఉంటాను, భూములు ఆస్తులు పాస్తులు ఉంటే ఆనందంగా ఉంటాను, సుఖంగా ఉంటాను అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఒక పరిస్థితిలో మన పిల్లలు కానీ, మన ధనం కానీ, మన యొక్క బంధు పరివారం కానీ వీరందరూ కూడా మనకు సహాయపడనేటువంటి స్థితిలో ఉంటుంది. అంటే వారి వల్ల ప్రయోజనం ఉండదు మనకు. ఎప్పుడు అంటే మనకు మానసికమైనటువంటి ఒక దుఃఖం ఆవరించినప్పుడు ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి ఎవ్వరూ మనకు సహాయపడలేరు. మన ధనం కానీ, మన పిల్లలు కానీ, మరి ఏదైనా సరే మనకు సహాయపడదు అని ఎలా తెలుస్తుందంటే, నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ మమ శోకం యచ్చోకముచ్చోషణమింద్రియాణం. నా ఇంద్రియాలని పనిచేయకుండా చేస్తున్నటువంటి ఏదైతే ఉందో నా మనస్సులోని ఉన్నటువంటి ఆందోళన, గందరగోళం, తెలుగులో గందరగోళం అంటాం, అదేమిటో అది ఎలా వచ్చిందో ఆ పదం తెలియదు, గందరగోళం ఉన్నాం, ఆందోళన, ఒకటే మానసికమైనటువంటి అలజడి, దీన్ని పోగొట్టగలిగినటువంటిది ఏది నాకు కనుచూపు మేరంలో కనపడటం లేదు అన్నాడు. దీన్ని పోగొట్టగలిగినటువంటిది, ఈ యొక్క ఆందోళనని పోగొట్టగలిగినటువంటిది నాకు కనపడడం లేదు. అపనుద్యాత్ అంటే ఏంటి? పోగొట్టుటకు. అపనుద్యాత్ పోగొట్టుటకు, నివారించుటకు. ఏది అంటే ఏ శోకమైతే, యత్ శోకం, ఏ శోకమైతే మమ ఇంద్రియాణం ఉచ్ఛోషణం కరోతి అన్నారు. మా యొక్క ఇంద్రియాలని అంటే ఏమిటి? కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు. బుద్ధి పనిచేయడం లేదు, కాళ్ళు చేతులు ఆడడం లేదు, కర్మ ఇంద్రియాలు పనిచేయడం లేదు, వాగింద్రియం అంతకంటే పనిచేయడం లేదు, నోట్లో నుంచి మాట రావడం లేదు. కనుక ఇంద్రియాలన్నీ కూడా ఉచ్ఛోషణం, బలహీనం పడిపోయినాయి. బలహీనం అవ్వడం వలన ఉచ్ఛోషణం ఇంద్రియాణం. దుఃఖం వచ్చినప్పుడు మనిషిని
ఎట్టూ కదలకుండా బంధిస్తుంది. ఈరోజు నాకు ఏం చెయ్యాలని తోచడం లేదండి అంటాడు. ఈరోజు నాకేం చెయ్యాలని తోచడం లేదు, నా మనసు ఏం ఆలోచించడం లేదు, ఈరోజు నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు, నాకు ఈరోజు ఎవరితో మాట్లాడాలని లేదు. ఎందుకని అంటే ఏమో తెలియదు. ఒక దుఃఖం లోపల ఎవరితోనూ మాట్లాడకుండా చేస్తుంది, కదలకుండానూ చేస్తుంది, వ్రాయకుండానూ చేస్తుంది. ఎందుకు అలా చేస్తుందంటే ఆ దుఃఖానికి ఉన్నటువంటి శక్తి అట్లాంటిది. నిన్ను ఏం పని చేయనివ్వకుండా చేస్తుంది. నీ బుద్ధిని పని చేయనివ్వదు, నీ మనస్సుని పని చేయనివ్వదు, నీ కాళ్ళు చేతులు ఆడనివ్వదు, నీ మాట కూడా రానివ్వదు లోపలికి. ఇంకెందుకండి ఉండి శరీరం? ఏమిటి ప్రయోజనం అటువంటి శరీరం అంటే? జ్ఞాన ఇంద్రియాలు పనిచేయక, మనస్సు పనిచేయక, బుద్ధి పనిచేయక, కర్మ ఇంద్రియాలు పనిచేయక, ఇంక ఈ శరీరం ఉండి ఒకటే లేక ఒకటే కదా. కనుక దుఃఖం అనేది మనిషిని ఎంతటి స్థితికి దిగజారుస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ. యత్ ఇంద్రియాణముచ్చోషణం శోకం తత్ అపనుద్యాత్. అటువంటి శోకాన్ని పోగొట్టడానికి అసపత్న రాజ్యం వృద్ధం భూమౌ ఆధిపత్యం సురాణామపి అన్నారు. ఈ యొక్క రాజ్యం, శత్రువులు లేనటువంటి రాజ్యం, సమృద్ధి కలిగినటువంటి రాజ్యం. అసపత్నం అంటే ఏమిటి? శత్రువులు లేనటువంటి. వృద్ధం అంటే ఏమిటి? సమృద్ధి కలిగినటువంటిది. ఇంట్లో అన్నీ ఉన్నాయండి, కానీ నేనేం తినకూడదన్నాడు డాక్టర్ గారు అన్నాడు. ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఫ్రిడ్జ్ నిండా ఉన్నాయి, అరమండ్ల నిండా ఉన్నాయి, తినడానికి కోవంత ఎన్ని ఉన్నాయో ఇంట్లో. కానీ ఏమిటయ్యా నా పరిస్థితి అంటే ఏమి తినకూడదండి అన్నారు. ఉప్పు తినకూడదు, స్వీట్ తినకూడదు, ఏం తినకూడదు. మరి ఇవన్నీ అంటే చూస్తూ కూర్చోవడం, చూస్తూ కూర్చోవాల్సిందే అన్నాడు. అదేవిధంగా ఈ రాజ్యం, ఈ ఎంత సుఖభోగాలు, ఇవన్నీ ఎంత సమృద్ధిగా ఉంటే ఏం ప్రయోజనం? వాటిని అనుభవించాలి అనే మనస్సే లేదు నాకు, ఎందుకంటే శోకంతో నిండిపోయింది. సురాణామధిపతిం అంటే దేవతల మీద కూడా ఆధిపత్యం. అది అంటే భూమి మీద ఆధిపత్యం, దేవతల మీద ఆధిపత్యం వచ్చినా కూడా నా దుఃఖాన్ని ఏది పోగొట్టలేదు అనిపిస్తున్నది నాకు అని చెప్పి అర్జునుడు కృష్ణ పరమాత్మతో చెప్పాడు. చెప్పి ఏం చేశాడు? కొంచెం మధ్యలో కొంచెం విరామం ఇచ్చాడు. ఈ లోపల ధృతరాష్ట్రుడు వెయిట్ చేస్తున్నాడు అన్నమాట, ఎదురు చూస్తున్నాడు. అర్జునుడు వెళ్ళిపోతాడేమో యుద్ధభూమిలో నుంచి, హాయిగా మా పిల్లలు యుద్ధం చేయకుండా అట్లాగే రాజ్యాన్ని పొందుతారని చెప్పి ఆశపడుతున్నాడు ధృతరాష్ట్రుడు. అలా కనుక అర్జునుడు వెళ్ళిపోతే ఇంకా కౌరవులకు క్షేమంగా ఉంటారు అని అలా ఎదురు చూస్తున్న సమయంలో ఏమైంది అర్జునుడు ఏమన్నాడు అని ధృతరాష్ట్రుడికి ఒకటే ఆలోచన మనస్సులో. అప్పుడు సంజయుల వారు చెప్తున్నారు, సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోత్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయ ఉవాచ. సంజయుడు చెప్తున్నాడు ఎవరితో అంటే ధృతరాష్ట్రుడితో. ఏమని చెప్తున్నాడు? ఈ విధంగా అర్జునుడు కృష్ణుడితో చెప్పాడు అని చెప్తున్నాడు. ఈ విధంగా అర్జునుడు కృష్ణుడితో అని ఏం చేశాడుట అర్జునుడు అన్నది. ఏవం ఉక్త్వా ఈ విధంగా మాట్లాడి కృష్ణుడితో అర్జునుడు ఋషికేశం కృష్ణునితో అని అర్థం. కృష్ణ పరమాత్మకి ఋషికేశ అని పేరు. క్రిందసారి చెప్పాను, మళ్ళీ చెప్తూనే ఉంటాం, అంటే మనకు గుర్తుండదని తెలుసు. ఋషిక అంటే ఇంద్రియాలు,
ఋషికాణం ఈశః, ఇంద్రియలకు పరిపాలకుడు అని అర్థం. ఇంద్రియాలకు పరిపాలకుడు. ఇంద్రియాలంటే ఏమిటి? కన్ను, ముక్కు, చెవు, నాలుక, ఇవన్నీ కూడా ఇంద్రియాలు. తెలుసుకునే 5 ఇంద్రియాలు, పనిచేసేవి 5 ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు. చూసేవి వాసన చూడటం, రూపం చూడటం, రుచి తెలుసుకోవడం, శబ్దం తెలుసుకోవడం, ఇవన్నీ తెలుసుకోవడం అంటాం. తెలుసుకుంటాం కాబట్టి జ్ఞాన ఇంద్రియాలు. తెలుసుకోమంటున్నాం కాబట్టి జ్ఞాన ఇంద్రియాలు. వీటికి ఎందుకండి జ్ఞాన ఇంద్రియాలని పేరు అని ప్రశ్న వస్తే ఏం రాస్తారు? పరీక్ష పెడతాం. జ్ఞాన ఇంద్రియాలకు జ్ఞాన ఇంద్రియములను ఎందుకు పేరు వచ్చినది? అప్పుడు ఏం సమాధానం చెప్తాం? జ్ఞాన ఇంద్రియాలు ఆ వస్తువులను చూసి ఆ జ్ఞానాన్ని అని చెప్పాలి. ఎందుకంటే శబ్ద ఇంద్రియం శబ్ద జ్ఞానాన్ని తెలుసుకుంటుంది, అంతేగాని రూప జ్ఞానాన్ని తెలుసుకోదు. చక్షురింద్రియం రూప జ్ఞానాన్ని పొందుతుంది, రసనేంద్రియం రుచి జ్ఞానాన్ని పొందుతుంది, జ్ఞాన ఇంద్రియం వాసనని పొందుతుంది. ఈ జ్ఞానాన్ని పొందుతాయి కనుక అన్నీ రాయాలి. పరీక్ష పెట్టమంటారా? ఆ విషయం, అందుకని ఆ విషయాలని చెప్పాను. అంటే అచ్చుల్లో కాదు, ఆ విషయాలను తెలుసుకుంటాయి కనుక వాటికి జ్ఞాన ఇంద్రియములని పేరు. ఇంకా దీని గురించి మరి సందేహం రాకూడదు జీవితంలో ఒక్కసారి కూడా. అందుకని చెప్తున్నా, జ్ఞాన ఇంద్రియాలంటే ఏమిటి అనేది మనకు తెలియాలి. ఎందుకంటే శాస్త్రంలో ఈ జ్ఞాన ఇంద్రియాలనేటువంటిది ఎక్కువగా వాడబడుతూ ఉంటుంది కృష్ణ పరమాత్మ చేత. వాటి యొక్క ప్రాధాన్యం ఎంతో ఉన్నది మనకు, అందుకని నేను చెప్తున్నాను. తర్వాత అదేవిధంగా కర్మ ఇంద్రియాలు, కాళ్ళు, చేతులు, ముఖ్యంగా కర్మ ఇంద్రియాలు ఉన్నారు. మల విసర్జనం చేసేది, ఇవన్నీ కూడా కర్మ ఇంద్రియాలని ఎందుకు పేరు వచ్చిందంటే కర్మ చేస్తాయి కనుక కర్మ ఇంద్రియాలు. కనుక ఈ ఇంద్రియాలన్నిటికీ ఎవరు ఈశుడు, పరిపాలకుడు అంటే పరమాత్మ. పరమాత్ముడే కదా మన ఇంద్రియాలన్నీ పనిచేయిస్తున్నాడు. అందుకనే హృషీకాణం ఈశః అన్నాం. హృషీకాణం అంటే ఇంద్రియములకు, ఈశః రక్షకుడు, పరిపాలకుడు అని అర్థం. అటువంటి కృష్ణుడితో హృషీకేశం అని అర్థం. అందుకే ఋషికేశ అంటే ఏమిటి అర్థం చక్కగా తెలిస్తే ఆ పేరు అందంగా మనకు స్ఫురిస్తుంది. ఋషికేశం కృష్ణుడితో. ఎవరు? పరంతపః గుడాకేశః. పరంతపః అర్జునుడు ఈ విధంగా చెప్పాడు. చెప్పి అంటే పై మాటలు అన్నమాట. 1వ అధ్యాయం నుంచి క్రిందటి శ్లోకం వరకు, 10వ శ్లోకం వరకు, 8వ శ్లోకం వరకు ఈ విధంగా అర్జునుడు చెప్పి, ఎటువంటి అర్జునుడు? ఋషికేశం అంటే బాగా ఉంది, పేరు చక్కగా ఉంది. ఏం అర్జునుడు ఏమైనా తక్కువ తిన్నాడా? గుడాకేశ అంటున్నాడు సంజయుల వారు. అర్జునుడిని గుడాకేశ అని సంబోధించారు. పరంతపః గుడాకేశ 2. అర్జున పరంతపః గుడాకేశ 2 పేర్లు. అందుకని అర్జునుడి పేర్ల లిస్టు వెనక రాసుకున్నారా? పరంతపః మరొక పేరు. నేను మళ్ళీ వెతుక్కోక్కర్లేదు, నేను చెప్పినప్పుడే రాసుకుంటే. ఎప్పుడైనా అడుగుతా, 16వ అధ్యాయం 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు అర్జున పేర్లన్నీ రాసుకురండి అంట. అప్పుడు మీరు వెతకలేరు. అందుకని ఇప్పుడే రాసి పెట్టుకున్నారనుకోండి, అవన్నీ తీసుకొని రావచ్చు, కాపీ చేసుకోవడమే అంతే. పరంతపః అంటే, పరహ అంటే శత్రువులు, ఇతరులను. తపః అంటే తపింపజేయువాడు. పరాన్ తాపయతి ఇది పరంతపః. శత్రువులను తపింపజేసేవాడు అని అర్థం. మనకు వచ్చే నెల వస్తుంది చూడండి, ఏప్రిల్ మే మంత్. ఏప్రిల్ మే మంత్ వచ్చినప్పుడు మనకెట్లా ఉంది? సూర్యుడిని మనం ఏం చేస్తాడు? మనల్ని తపింపజేస్తాడు. దాహం, చెమటలు, వేడి, తాపనం. ఆయన ఎట్లా తప్పింపజేస్తాడో మనల్ని, వేడి పుట్టిస్తాడనమాట. వేడికి తట్టుకోలేము మనం. అర్జునుడు కూడా శత్రువుల్ని మే మాసంలో సూర్యుడు చేసినట్టుగా చేస్తాడట.
పరం తపః అన్నారు. చూడండి ఎంత ఆ పేరుకు ఒక అర్థం ఉంది. ఊరికే పేరు పెట్టుకుంటే అర్థం లేదు. పరాం తాపయతి ఇది పరం తపః. పరులను తపింపజేసేవాడు కనుక అర్జునుడు పరం తపః అని పేరు. అంతేకాదు గుడాకేశ, ఈశ అంటే జయించినవాడు, నియమించినవాడు, నియమించగలిగినవాడు. గుడాక అంటే నిద్ర. గుడాక అంటే నిద్ర, నిద్రను జయించినవాడు అని అర్థం. ఆయన ఎప్పుడు నిద్రపోవాలంటే అప్పుడు నిద్రపోతాడు. మనలాగా ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర రాదు ఆయనకి, అర్జునుడికి. అర్థమైందా? మనకు పిలిస్తే వస్తుంది నిద్ర, ఎక్కడైనా వస్తుంది. బస్సులో వస్తుంది, ట్రైన్లో వస్తుంది, క్లాసులో కూడా వస్తుంది. గుడాక నిద్ర ఎక్కడైనా వస్తుంది. అర్జునుడికి తాను ఎప్పుడు నిద్రపోవాలనుకుంటే అప్పుడే నిద్రపోతాడు. ఎందుకంటే నిద్రను జయించాడు ఆయన. ఇప్పుడు క్లాస్ జరుగుతున్నది, కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు కనుక నిద్రపోకూడదు. ఆయన ఒక్కడే స్టూడెంట్, ఆయన ఒక్కడే నిద్రపోతే ఇంకెవరితో మాట్లాడతాడు కృష్ణుడు? అందుకే నిద్రపోకూడదు అని చెప్పి మెరుకుతూనే ఉంటాడు. ఎప్పుడు క్లాసులో నిద్రపోడు. ఎవరు? అర్జునుడు. అందుకని ఆయనకి గుడాక అని పేరు. దీనివల్ల ఏం తెలుస్తుందంటే నిద్ర రావడానికి కారణం తమో గుణం. నిద్రకి ఎక్కువ తమో గుణం ఉంటే నిద్ర వస్తుంది. రజోగుణం ఉంటే మనస్సు ఈ హాల్లో తప్ప మరంతటా ఉంటుంటుంది, ఇక్కడ తప్ప అంతటా ఉంటుంది మనస్సు. అది విక్షేపం, రాజసిక గుణం. రజోగుణం ఉంటే మనసు చెలిస్తుంది. ఎక్కడికి వెళ్తుంది? కాసేపు శనాయనగర్ వెళ్ళొస్తుంది, కాసేపు అన్నానగర్ వెళ్ళొస్తుంది, లేకపోతే మన అబ్బాయి అమెరికా దగ్గరికి వెళ్ళొస్తుంది, ఎక్కడికో అక్కడికి వెళ్ళొస్తుంది. ఇక్కడ తప్ప ఎక్కడైనా వెళ్తుంది. ఎందుకని అంటే రజోగుణం ప్రధానం. రజోగుణం ఎక్కువ ఉంటే మనసు చెలిస్తుంది, తమో గుణం ఉంటే నిద్రపోతుంది. ఇప్పుడు అర్జునుడు తమో గుణం లేదు, రజోగుణము లేదు, అంటే సత్వగుణంలో ఉన్నాడని. ఇప్పుడు మనకు ఒక విషయాన్ని వింటున్నాము అంటే, తెలుసుకుంటున్నాము అంటే అది సత్వగుణ ప్రధానం అని అర్థం. తమో గుణాన్ని జయించాడు అంటే అసలు నిద్రపోకుండా ఉంటాడా అని అర్థం? అలా అని కాదు. తమో గుణం ఆయన చేతుల్లో ఉంది, నిద్ర అనేది ఆయన చేతుల్లో ఉంది. అంటే సత్వగుణ ప్రధానుడా అని అర్థం. సత్వగుణ ప్రధానమైనటువంటి అర్జునుడు జ్ఞానబోధకి అర్హుడు అని చెప్పడానికి సంజయుల వారు అర్జునుణ్ణి గుడాకేశ అని సంబోధిస్తున్నారు. అంటే నెక్స్ట్ శ్లోకం నుంచి జ్ఞానబోధ జరగబోతున్నది. జరగబోయే ముందు ఎటువంటి విద్యార్థి అని చెప్పాలి కదా. ఎటువంటి అర్హత ఉంది అర్జునుడి కంటే? తమో గుణాన్ని జయించిన వాడు సత్వగుణ సంపన్నుడు అని అర్థం. సత్వగుణం ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తికి మనస్సు చెలించదు. మనస్సు ఎప్పుడు ఏమిటి? సోమరతనంగా ఉండదు. సోంబేరి అని చూడవాన్ని అలా ఉండదు. చాంచల్యము లేకుండా, సోంబేరితనం లేకుండా ఉండే మనస్సు ఏది? సాత్విక మనస్సు. సాత్విక మనస్సు అంటే ఏమిటి అంటే అంతర్ముఖం అయి ఉంటుంది ఎప్పుడు. అది కూడా తన గురించి, తన మనస్సు ఎలా ఉంది ఏమిటని ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నానని చెప్పి ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. పరీక్ష చేస్తూ ఉంటుంది, అంతః పరీక్ష చేస్తూ ఉంటుంది. సూక్ష్మంగా ఉంటుంది, చాలా సూక్ష్మమైన మనస్సు. అటువంటి బుద్ధి కలిగి ఉంటాడనమాట. సూక్ష్మంగా అంటే ఏమిటి? కింద క్లాస్ జరగవలసింది, అక్కడ లేదు, కరెక్ట్ అక్కడికి వెళ్ళాం, ఎవరు లేరే మన వాళ్ళని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చోకూడదు. ఓహో మన క్లాస్ అయినా అని చెప్పి అమ్మడే చూడగానే ఇది మన క్లాస్ కాదు అని తెలిసి అక్కడ పైకి క్లాసు లేదేమో అని చెప్పి వెళ్ళిపోకూడదు. విచారించాలి, అడగాలి. క్రిందేమో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏదో ఫంక్షన్, సెకండ్ ఫ్లోర్లో ఏదో క్లాస్ జరుగుతోంది, మన క్లాసు లేదో వీనికి ఈ రోజు లేదేమో అని చెప్పి వెళ్ళిపోతే ఎంతమంది వెళ్ళిపోయారో తెలియదు నాకు. ఒకవేళ వెళ్ళరు, అమ్మ పైకి ఎక్కాలి, 3వ అంతస్తు వద్దు. అందుకని లిఫ్ట్ అడిగి మరీ ఎక్కండి. లిఫ్ట్ అడగండి, లిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాతనే, ఓపెన్ చేస్తేనే క్లాస్కి వెళ్తామని చెప్పండి.
అందుకని ఈ మెట్లు ఎక్కలేని వాళ్ళు ధారాళంగా అడగచ్చు, లిఫ్ట్లో రండి. మెట్లు ఎక్కగలిగిన వాళ్ళు లిఫ్ట్లో రాకూడదు. అర్థమైందా? నేను మెట్లకి వచ్చాను, డ్రైవర్ బ్యాగులు తీసుకొని లిఫ్ట్లో వచ్చాను. స్వామిని వస్తుంటే మెట్లకి వచ్చేసాను నేను. నా పక్కనే ఉన్న డ్రైవర్ వాడేమో లిఫ్ట్, నాకంటే సగం వయసు ఉన్న స్టూడెంట్ ఏమో లిఫ్ట్లో వచ్చింది పక్కనే, నేనేమో నడిచి మెట్లెక్కి వచ్చాను. కనుక సూక్ష్మ మనస్సు అంటే ఏమిటి? స్వామిని వచ్చారు, స్వామిని ఎలా వెళుతున్నారు, పైకి వెళ్ళారా లేదా ఆలోచించాలి, ఎక్కడున్నారో ఏమిటి, సూక్ష్మమైన మనస్సు ఉండాలి. మనం లిఫ్ట్లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఈ లిఫ్ట్ ఎవరికి? మెట్లు ఎక్కితే ఆరోగ్యం అని చెప్పారు హార్ట్ స్పెషలిస్ట్ అందరూ. నేను అందుకని మెట్లు ఎక్కువ వస్తుంటాను. మెట్లు ఎక్కడం చాలా మంచిది ఒంటికి. 50 వయసు దాటిన వాళ్ళకి మాత్రమే లిఫ్ట్. ఓకే, 50 వయసు దాటినా 60 దాటినా మేము మెట్లు ఎక్కుతామండి అంటే వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళలాగానే అనుకుంటే ఎక్కండి మెట్లు. ఎందుకని చెప్తున్నానంటే ఇదంతా సత్వగుణం గురించి చెప్తున్నా నేను. శరీరం సహకరించకపోతే మనం దాన్ని ఉపయోగించుకోవాలి. శరీరం సహకరించకపోతే, కొంచెం వయస్సు ఉంటుంది, కాళ్ళ నొప్పులు ఉంటాయి, అట్లాంటప్పుడు ఉపయోగించుకోవాలి. ఇది సూక్ష్మ మనసుకి చెప్తున్నాను. ఇదంతా ఎందుకు ఏమండి, 2వ అధ్యాయంలో ఇట్లాంటి విషయాలన్నీ ఇక్కడ సత్వగుణం గురించి చెప్పాలి కదా. మరి సత్వగుణం అంటే ఏమిటి? సూక్ష్మ బుద్ధి అన్నారు. కనుక మనం ప్రతి క్లాస్లో నేర్చుకోవడానికి వస్తున్నాం. అర్థమైందా? మన మనసు ఎలా ఉన్నది, మనం ఏం నేర్చుకోవాలి అని చెప్పడానికి గురువు గారు వస్తున్నారు కాబట్టి మనం వినాలి. అది విషయం. అంతర్ముఖం, సూక్ష్మత, ఏకాగ్రత, ప్రశాంతత. ప్రశాంతంగా ఉంటుంది మనది. కూర్చోగానే క్లాస్లో వెంటనే స్విచ్ ఆన్ అయిపోతుంది. అది కాసేపు 10 నియాన్ లైట్ లాగా వేసిన 10 నిమిషాలకు వెలుగుతుంది ఆ ట్యూబ్ లైటో నియాన్ లైటో. కొంతమంది క్లాస్కి వచ్చిన తర్వాత 10-15 నిమిషాల తర్వాత కానీ ఏం చెప్తున్నారు స్వామిని అని ఆలోచిస్తారు. అట్లాగా సత్వగుణం అంటే, సూక్ష్మమైన మనస్సు అంటే కూర్చోగానే నా గురువు గారు మాట్లాడే శబ్దం టక్కున వెళ్ళిపోవాలి లోపలికి, అంతే. ఇంకా దానికి తిరుగులేదు. ఆయన పూర్ణమదః చెప్పే వరకు, నోరు తెరిచినప్పటి నుంచి పూర్ణమదః చెప్పే వరకు ఆ మాట తప్ప నాకు ఇంకేమీ తెలియకూడదు ప్రపంచం. అది ప్రశాంతత అంటే. అలా ఉన్న వ్యక్తికి మాత్రమే ఆత్మజ్ఞానం ప్రాప్తి అన్నారు. అర్జునుడికి అందుకు తగినవాడు అని చెప్పడానికి గుడాకేశ అని అర్థం. అందుకని మనల్ని మనం ఎక్కువగా అంచనా వేసుకోకూడదు, తక్కువగాను అంచనా వేసుకోకూడదు. అర్థమైందా? ఎక్కువగా అంచనా వేసుకున్నా ఎదగలేము, తక్కువగా అంచనా వేసుకున్నా ఎదగలేము. ఏం చేయాలి అన్నారు? ఏం చెయ్యొద్దు, గురువు గారు చెప్పినట్టు విను అన్నారు. అందుకని శాస్త్రం చెప్పినట్లు విను. ఎందుకు నువ్వు అంచనా వేసుకోవడం? ఎందుకని ఒక్క పేరులో ఎంత ఉందో చూడండి, మనం నేర్చుకోవాల్సిందే. అర్జునుడి గుడాకేశ అనే ఒక్క పేరులో ఎంత నేర్చుకోవాల్సింది ఉంది. బ్రహ్మ విద్య అంటే అంత తేలిగ్గా వచ్చేది కాదు. నువ్వు కూర్చున్నంత మాత్రాన, పుస్తకాలన్నీ కొనుక్కున్నంత మాత్రాన, సీడీలన్నీ కొనుక్కున్నంత మాత్రాన, విన్నంత మాత్రాన వచ్చేది కాదు నాయన. నీలో ఉన్నటువంటి గుణాలు ఏవైతే జ్ఞానానికి సహకరించవో అవన్నిటిని తొలగించాలి. అవన్నీ తొలగిస్తేనే మనకు ఆ జ్ఞానం బోధ మనకు వంటబడుతుంది. అర్థమైందా? అందుకని శరణాగతి అన్నాడు అర్జునుడు. నేను నీ శిష్యుణ్ణి, నీకు శరణాగతుణ్ణైపోతున్నాను. టోటల్ సరెండర్. తనను తాను కృష్ణుడి చేతుల్లో పెట్టేసుకున్నాడు. నేను నీ వాడిని, నా చేతుల్లో ఇంకేమి లేదు, నువ్వే శరణం అన్నాడు. అటువంటి భావన ఇచ్చింది అర్జునుడికి. రావడం వల్ల ఇలా చెప్పి ఏం చెప్తున్నాడు? నయోస్య ఇతి గోవిందం ముక్త్వా తూష్ణీం బభూవః. నాకు ఏది మంచిదో తెలియలేదు, నేను నీ శిష్యుణ్ణి, నాకు మంచిదేదో నువ్వు చెప్పవలసింది అని ఈ విధంగా చెప్పి కూర్చున్నాడు. నా యోత్స్య, నేను యుద్ధం చెయ్యను. నా యోత్స్య అంటే నేను యుద్ధం చెయ్యను.
ఉక్త్వా గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవ. తూష్ణీం అంటే ఏమిటి? ఊరికినే ఏమి చెయ్యకుండా. తూష్ణీం అంటే ఏమిటి? ఏం చెయ్యకుండా, కాళ్ళు చేతులు ఆడించకుండా మెదకుండా కూర్చున్నాడు. మాట లేదు, మాట మంచి లేదంటారు చూసారా, మాట లేదు, పలుకు లేదు, చేష్ట లేదు. తూష్ణీం బభూవ, ఊరికే ఉండిపోయాడు. ఎవరితో చెప్పి? గోవిందం గుడాకేశ పరంతాపః ఏవం ఋషికేశం ఉక్త్వా గోవిందం ఉక్త్వా అన్నాడు. చూడండి ఇక్కడ మొదటి లైన్లో ఏవం ఉక్త్వా ఋషికేశం గుడాకేశ పరంతపః అనేది క్రిందటి సంభాషణకు సంబంధించినటువంటిది, జరిగిపోయిన సంభాషణకు సంబంధించినటువంటిది. సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో, ఈ విధంగా అర్జునుడు కృష్ణుడితో చెప్పాడు. ఈ విధంగా పరంతపుడైనటువంటి గుడాకేశుడైనటువంటి అర్జునుడు హృషికేశుడితో చెప్పాడు, అయిపోయింది అని చెప్పి ఒక మాట అని కూర్చున్నాడు. గోవిందం ఉక్త్వా, గోవిందుడికి ఒక్క మాట చెప్పి కూర్చున్నాడు. అవన్నీ చెప్పిన తర్వాత గోవిందుడితో ఈ ఒక్క మాట చెప్పి కూర్చున్నాడు అన్నాడు. ఏ ఒక్క మాట? నేను యుద్ధం చెయ్యను. చివరి మాట. కృష్ణుని మాట్లాడనివ్వడం లేదు కదా, నేను యుద్ధం చెయ్యను అన్నాడు. అని నా యోత్స్యే ఇది గోవిందం ఉక్త్వా, గోవిందుడితో చెప్పి. గోవిందం ఉక్త్వా అంటే గోవిందుడితో చెప్పి. గోవిందా గోవింద అంటారు చూసారా. ఇప్పుడు ఆ గోవింద అనే వాళ్ళకి గోవిందుడు అంటే ఏమిటో తెలియదు. వీళ్ళందరూ గోవింద గోవింద చెప్పేవాళ్లే కదా. చెప్తాను చూడండి, గోవింద అంటే ఏమిటి. రెండు అర్థాలు చెప్తాను, చాలా అర్థాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామంలో శంకరాచార్యుల వారు అనేక అర్థాలు చెప్తారు గోవిందుడికి. ఆ గోవిందుడితో ఈ మాట చెప్పి నేను ఏమి చెయ్యకుండా కూర్చున్నాడు అర్జునుడు అన్నాడు. అర్జునుడు తూష్ణీం బభూవ. గోవిందుడితో, గోవిందుడు అంటే ఎవరు? గోవిందుడు అంటే గోవిందుడు. గోవిందుడు అని ఎందుకు పేరు వచ్చింది ఆయనకి, కృష్ణ పరమాత్మకి అంటే ధర్మశాస్త్రం ప్రకారం గో అంటే భూమి, పృథివీ. వింద అంటే రక్షించేవాడు. గోవింద అంటే భూమిని రక్షించేవాడు. అంటే భూమిపై ఉన్నటువంటి జీవరాశులను అందరినీ కూడా రక్షించేవాడు గోవింద. గోవింద గోవింద అని అంటే ఏమిటి? నువ్వే మమ్మల్ని రక్షించేవాడేవి, మమ్మల్నే కాదు ఈ ప్రపంచం మొత్తాన్ని, భూమండలం మొత్తాన్ని రక్షించేవాడివి నువ్వే. అదే అర్థం. ఆ పేరు గోవింద గోవింద అంటాం, మన పని మనం చేస్తూ ఉంటాం. నువ్వెక్కడ రక్షించావు, నాకు ఇన్ని సమస్యలుంటే అని అడుగుతాం. చెప్పడమేమో గోవింద అంటాం. ఏం సమస్యలు తీర్చావు నాకు? అది ఎదురుగానే ఉన్నాడు ఆయన. పైగా ఏ సమస్యలు తీర్చావు? మా అబ్బాయికి ఈ సమస్య, మా అమ్మాయికి ఆ సమస్య, మా ఇంట్లో ఈ సమస్య ఆ సమస్య, ఇన్ని సమస్యలు ఉంటాయి. గోవింద గోవింద అంట. మనస్సులో ఏముంది? ఆయన ఏ సమస్యలు తీర్చడం లేదు. నామం ఏం చెప్తున్నా? గోవింద. చూసారా, చెప్పేదానికి పలికేదానికి సంబంధం లేదు అన్నాడు. నువ్వే అందరినీ రక్షించేవాడివి అని అన్నప్పుడు అసలు నాకు దిగులు చింత ఎట్లా ఉంటుంది? నా పిల్లల గురించి కానీ, అబ్బాయి గురించి, అమ్మాయి గురించి, మనవడి గురించి, మనవరాలి గురించి ఆయన కదా చూసుకుంటున్నాడు. ఆ గోవిందుడు కదా చూసుకుంటున్నాడు. గోవింద గోవింద అంటుంటాడు. చిన్నప్పటి నుంచి బాగా విన్నా ఈ మాట. అంటూ ఉంటారు పైకి, కానీ మా అబ్బాయికి సమస్య అండి, మా అమ్మాయికి సమస్య. ఆయన గోవిందుడైనప్పుడు నీకెందుకు అసలు సమస్య? అందరినీ రక్షించేవాడు ఆయన కదా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే బాధపడే వాళ్ళందరినీ రక్షించేవాడు ఆయన. పరిత్రాణాయ సాధూనాం. మనకు
కష్టాలనిచ్చేటటువంటి దుష్టమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నాశనం చేసేవాడు ఆయన. ఉన్నాడని తెలుసు కదా, తెలుసా? తెలుసు. కానీ గోవిందా అంటామే కానీ ఆ భగవంతుని మీద పూర్తి నమ్మకం లేదు. అది వచ్చిన సమస్య. కనుక ధర్మశాస్త్రం ప్రకారం గోవిందుడు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులందరినీ కూడా అన్నింటినీ కూడా రక్షించేవాడు. కనుక భగవంతుడే అన్నిటినీ రక్షించేవాడు. ఇప్పుడు మనకు దిగులు, చింత ఇవన్నీ అవసరమా? అవసరం లేదు. అందుకని దిగులు పడటం మానేయాలి. అర్థమైందా? కనుక దిగులు, చింత అనేటువంటివి అవసరం లేదు. నిజంగా భగవంతుని నమ్ముకున్న వాడికి దిగులు, చింత ఉండదు. మనం దిగులు, చింత పడుతున్నాము అంటే భగవంతుని నమ్ముకోలేదు అని అర్థం. ఇది చాలా కష్టం, చెప్పడం తేలిక. శనివారం పూజ చేసి ఇవాళ గోవిందుడు పూజ చేసి, శనివారం స్పెషల్ కదా బాలాజీకి స్పెషల్ శనివారం. అందుకని తిరుపతి దేవస్థానంలో చూడండి రష్ ఎక్కువగా ఉంటుంది. ఇవాళ ఏం వారం? శనివారం. ఇంట్లో వెంకటేశ్వర స్వామికి అంతా చేసి వచ్చి దిగులు పడకుండా ఉంటే నిజమైన భక్తి. దిగులు పడినాము అంటే అర్ధభక్తి. అర్థమైందా? అది నిజమైన భక్తి కాదు. అట్లా అంటే కూడా కష్టం. నా భక్తి నిజం కాదంటారా? నేను ఎప్పటి నుంచి పూజ చేస్తున్నాను, నేనేళ్ల నుంచి పూజ చేస్తున్నాను, ఎంత కర్పూరం కొట్టాలనుకున్నాను, ఇన్ని కొబ్బరికాయలు కొడతాను, ఎంత కర్పూరం, ఇన్ని నైవేద్యాలు పెడతాను, ఎన్ని ఆరతనిస్తాను. నీకు ఆ గోవింద అనే పేరు అర్థం తెలిస్తే నీ కొబ్బరికాయలు లెక్క పెట్టావు, నీ కర్పూరాలు లెక్క పెట్టావు. అర్థమైందా? అవన్నీ ఏదో ప్రీతి కోసం చేస్తామే కానీ అలాంటి పూజల వల్ల ఊరికేనే దుఃఖం పోదు. ఆ గోవింద అని అర్థం తెలుసుకొని దానికి తగినట్లుగా ఉంటే దుఃఖం పోతుంది. గోవింద గో దుఃఖం, గో ఇంగ్లీష్లో గోవింద, దుఃఖం పోయిందా? రెండో అర్థం గోవింద అంటే గో అంటే వేదం. వేదము ద్వారా మనం ఆ పరమాత్ముని తెలుసుకోగలం. వింద అంటే తెలుసుకోవడం, వింద్ పొందడం, పరమాత్మని పొందడం, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం. ఎలా తెలుసుకుంటావు పరమాత్మ స్వరూపాన్ని? వేదాల ద్వారా. గో అంటే వేద వాక్కు, వేద శబ్ద ప్రధానం, వేద శబ్ద ప్రమాణేన. గో వేద శబ్ద ప్రమాణేన విందంతి, తెలుసుకోవడం. ఏ పరమాత్మనైతే వేదవాక్యముల ద్వారా తెలుసుకోగలుగుతామో అటువంటి పరమాత్ముడికి గోవింద అని పేరు. గో అంటే వేదం, వింద అంటే తెలుసుకోవడం. ఇప్పుడు అర్థమైందా? గోవింద అంటే ఇది ఆధ్యాత్మిక పరమైనటువంటి అర్థం. ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళాలి కదా. చాలు, ఇంతటికి ఈ శ్లోకం చాలు. అటువంటి గోవిందుడితో చెప్పాడు. ఎందుకు సంజయుల వారు ఆ పేరు చెప్పారు? ఇప్పుడు అర్థమైందా? రెండు అర్థాలు. భగవంతుడిని నువ్వు పూర్తి శరణాగతి పొందాలి. గోవిందాన్ని పూర్తిగా తెలుసుకో. నీ దిగులు చింతని ఆయన కాళ్ళ ముందు పెట్టు. అంతేగాని పొద్దు నుంచి రాత్రి దాకా దిగులు పడుతూ కూర్చొని అందరినీ దిగులు పెట్టవాకు. అర్థమైందా? అందుకని గోవింద అని చెప్పాడు. అర్జునుడి యొక్క దిగులు చింత పోవాలి అంటే ఆ గోవిందుడే రక్షించాలి. అదొక అర్థం. అర్జునుడి యొక్క ఉన్నటువంటి శోకం, మోహం పోవాలి అంటే ఆ వేదాల యొక్క సారాన్ని తెలుసుకుంటే ఆ వేద సారం వల్ల ఈశ్వర స్వరూపం తెలుస్తుంది. ఈశ్వర స్వరూపం తెలిస్తే తన స్వరూపం తెలుస్తుంది. తన స్వరూపం తెలిస్తే శోకం పోతుంది. కనుక గోవింద అనేది రెండు విషయాలు ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కనుక సంజయుడు కరెక్ట్గా యాప్ట్గా ఆ ప్లేస్ ఉపయోగించడం చూడండి. సరి అయిన ప్లేస్లో సరి అయిన పేరుతో పిలవాలి. అందరి ముందు పోయి చిన్ని బుజ్జి అనకూడదు. చిన్ని బుజ్జి మన ఇంట్లో,
బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కాలేజీలో ఉన్నారు, కాలేజీ ఫంక్షన్కి వెళ్ళావు. వెళుతుంటే నేను ఇవాళ ప్రైజ్ తీసుకోపోతున్నాను, అమ్మమ్మ నువ్వు కూడా రా అన్నాడు. అన్నప్పుడు అక్కడికి పోయి వాడిని ఉరి బుజ్జి అన్నారు, బజ్జీ అని కూడా పిలుస్తారు కొంతమంది. అక్కడికి పోయి అట్లా పిలవకూడదు. అక్కడికి పోయి మన వాళ్ళ పేరుతో పిలవాలి. పిల్లలకు అప్పుడు కొంచెం డిగ్నిటీగా ఉంటుంది. అట్లాగే మా ఇంట్లో ముద్దు పేరు కదా అని చెప్పి బయటికి వెళ్ళి ఆఫీసులు అట్లా పిలుస్తారు, పిలవకూడదు కదా. అదేవిధంగా ఆ సమయానికి సందర్భంగా ఆ గోవింద అనే పేరు సంజీవుడు ఉపయోగించడంలో ఉన్న ప్రాధాన్యతను మనం గ్రహించాలి. శ్రీకృష్ణ పరమాత్మ గోవిందుడు ఎందుకంటే వేదాల ద్వారా ఆయన్ని గ్రహించగలుగుతాం కనుక ఆయన పేరు గోవిందుడు అన్నారు. వేదాలు ఎవరిచ్చారు? ఆ పరమాత్ముడే ఇచ్చాడు. అందుకని గోవింద అనేటప్పుడు మీరు ఆ అర్థాన్ని తెలుసుకొని అనండి. ఇక నుంచి ఇంతకు ముందంతా కూడా శబ్ద ప్రధానం, ఇప్పుడు అర్థ ప్రధానం. శబ్ద ప్రధానం ఎవరికి? పిల్లలకి, చదువుకోని వాళ్ళకి శబ్ద ప్రధానం. అర్థ ప్రధానం ఎవరికి? కాస్త చదువుకొని తెలుసుకున్న వాళ్ళకి అర్థ ప్రధానం. అంతేగాని ప్రధానం అంటే ముఖ్యం అని అర్థం. మనం కూడా శబ్దమే చెప్తున్నాం అనుకోండి, ఇంకా మనం చిన్నపిల్లలమే అని అర్థం. తర్వాత శ్లోకం 10వ శ్లోకం. తమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. ఋషికేశః ప్రహసన్ ఇవ ఇదం వచః తం విషీదంతం ఉవాచ. ఆ దిగులు పడ్డ, విషీదంతం అంటే ఆ దిగులుతో కూర్చున్నటువంటి అర్జునుడితో, విషీదంతం అర్జునుడిని ఉద్దేశించి. అర్జునుడు శోకంతో, దిగులుతో, విచారంతో రథంలో కూర్చుండిపోయినాడు. అలా కూర్చున్నటువంటి అర్జునుడితో అని అర్థం విషీదంతం. మనం చిన్నప్పుడు అంటున్నారు ఆ ఏడుపు ముఖం అంటుంటారు. అట్లా అంటే కానీ అర్థం కాదు, ఏం చెప్తాం మరి. సంజయుడు ఏమంటున్నారు చూసారా, ఆ ఏడుపు ముఖం వాడితో అంటున్నారు, ఆ విషాదంలో ఉన్న వానితో అని అర్థం. మన తెలుగులో అంటుంటారు, చిన్నప్పుడు కొంతమంది పిల్లలు హఠం చేస్తుంటారు. మీరు చేశారా? హఠం చేయడం అంటే ఏంటి? నాకు అది కావాలి అని చెప్పి పట్టుబట్టి ఇంట్లో వాళ్ళని ఎంత సతాయిస్తారన్నమాట. ఏడ్చి 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 కూర్చొని ఒక మూల కూర్చుంటాడు పోయి దిగులుతో. ఎందుకంటే నేను అడిగింది ఇవ్వలేదు కదా అని. ఆ ఏడుపు మొహం చూడండి వాడిని అంటుంటారు చూసారా. అట్లా ఆ విధంగా విషీదంతం, ఆ దిగాలు పడినటువంటి, ఆ విషాదంలో ఉన్నటువంటి ఆ అర్జునుడితో. ఋషికేశ కృష్ణ పరమాత్మ ఈదం ఈ వాక్యాలను, ఈదం అంటే ఈ వాక్యాలను, భువాచ ఇదం వచః అంటే ఈ పదాలను, ఈ వాక్యాలను. ఏ వాక్యాలను? రాబోయేటటువంటి 11వ శ్లోకం నుంచి రాబోయేటటువంటి వాక్యాలను. ఇదం వచః ఉవాచ, కృష్ణుడు తన నోరు విప్పి అర్జునుడితో చెప్పబోతున్నాడు ఈ విధంగా. అటువంటి అర్జునుడితో, ఎక్కడున్నాడు ఈ అర్జునుడు? సేనయోహో ఉభయోహో మధ్యే, ఇటు అటు సేన, ఉభయోహో సేనయోహో మధ్యలో ఉన్నట్ట. ఇక్కడ దానివల్ల ఏం తెలుస్తుందంటే, మన కష్టంలో ఉన్నప్పుడు, మనం ఏదన్నా ఆశించినప్పుడు, ఎదురు చూసినప్పుడు వెంటనే సహాయం చేయాలి. అది వెంటనే చేయాలి. వినడానికి అర్హత కలిగిన వాడు, చెప్పేవాడు ఇద్దరు ఉన్నప్పుడు సమయం కాలం చూడవలసిన పని లేదు. అర్థమైందా? సమయం చూడక్కర్లేదు,
ప్రదేశం చూడక్కర్లేదు. మనకు సందేహం వస్తుంది, పోయి యుద్ధ భూమిలో ఎందుకండి చెప్పడం, హాయిగా ఆ యొక్క వటవృక్ష క్రిందానికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా అన్నాడు. అప్పుడు అడగలేదు కదా అర్జునుడు, ఇప్పుడు అడిగాడు. ఇక్కడ అడిగినప్పుడు కృష్ణుడు ఏమనాలి, ఇవన్నీ నువ్వు అప్పుడే అడగచ్చు కదా అని అడగకూడదు కృష్ణ పరమాత్మ. అర్థమైందా? ఎప్పుడు ఎక్కడ అడగాలనిపిస్తుందో ఎవరికి తెలుసు, ఎప్పుడు అవసరం వస్తుందో ఎవరికి తెలుసు. ఎక్కడ సమయం చూసుకోవద్దు, ఎక్కడ పడితే అక్కడ అడుగుతారా ఏమిటి అన్నారు. ఎక్కడ పడితే అక్కడ అంటే అక్కడికి గుర్తొచ్చినప్పుడు, ఆ సమయంలో ఆ బాధ మనసుకు వచ్చినప్పుడు అక్కడ అడిగినప్పుడు అక్కడ చెప్పి తీరాలంతే. అది అక్కడ నియమం. అంతేకాని అర్జున తర్వాత చెప్తా కానీ ముందు యుద్ధం చేయి, తర్వాత చెప్తాను నీకు అని చెప్పి ఆత్మ విషయం గురించి నేను తర్వాత చెప్తాను, పర్సనల్గా తీసుకువెళ్ళి ఏకాంతంగా ఫారెస్ట్లోకి తీసుకెళ్ళా. నువ్వు ఫారెస్ట్ దాకా నేను వస్తే కదా, ఇప్పుడు వస్తే కదా. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఏంటంటే ఆత్మ విద్య ఏకాంతంగా ఉన్నప్పుడే మీకు అర్థమవుతుంది. మీరందరూ గృహస్థాశ్రమంలో ఉంటే మీకు అర్థం కాదు. మీరందరూ కూడా నాతో పాటు హిమాలయాలకు రండి, అక్కడ మీకు బోధిస్తానంటే మీరు ఎవరన్నా వస్తారా నాతో పాటు? ఒక్కళ్ళన్నా టెస్ట్ పెడతాను చూడండి, ఒక్కళ్ళు రారు. ఒక్కళ్ళు రారు. 2 రోజులు వస్తారు, 3 రోజులు వస్తారు, చెయ్యొద్దుతారు. 5 రోజులు వస్తానండి, వారం రోజులు వస్తానండి అంటారు. వారం రోజులు కాదు, నేను ఎన్ని రోజులు ఉండమంటే అన్ని రోజులు. ఎవరండి వస్తారు? ఎవరు రారు. పోనీ టీ దగ్గర తీసుకుంటారు, మా ఇంటి దగ్గర రమ్మంటే ఎవరు వస్తారు? ఎవరు రారు. నాకు తెలియదా? ఎవరు రారు. అంటే అర్థం ఏంటి? మీరెక్కడుంటారో మీ సమస్యల్లోనే, మీ కుటుంబంలో ఉంటూనే మీ పనులని చూసుకొని వచ్చిన తర్వాత నేను కొంచెం చెప్పండి అంటే చెప్పాలి. అంతే, నేను అర్థమైందా? అంతేగాని ఈ ఆత్మవిద్య మీ అందరికీ రాదు, మీరందరు కుటుంబీకులు, మీ అందరికి సమస్యలు అంటే ఎవరికి అర్థమవుతుంది? అదేవిధంగా అర్జునుడికి ఇప్పుడు తాను సమస్యలో ఉన్నాడు. అటువంటి వాడికి ఇప్పుడు ఈ యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి నాకు నువ్వు చెప్పవలసింది అన్నాడు. నాకు దుఃఖం ఉంది, నా దుఃఖాన్ని పోగొట్టే మార్గం నువ్వు చెప్పన్నాడు. ఇదే మంచి టైం, కరెక్ట్ టైం. కృష్ణ పరమాత్మ కనిపెట్టేశాడు. మళ్ళీ ఈ టైం రాదు. మళ్ళీ మనసు మారిపోతే మళ్ళీ ఏం చేస్తాం? కష్టం కదా. అందుకని ఇదే రైట్ టైం. ఇప్పుడు గనక చెప్తే ఎప్పుడైనా సరే ఆ దుఃఖం ఉన్నప్పుడే వాడికి ఈ ఆత్మవిద్య విలువ తెలుస్తుంది. ఆ దుఃఖం లేని వాడికి, ఆకలి లేని వాడికి అన్నం రుచి ఏం తెలుస్తుందండి? ఆకలి లేని వాడికి అన్నం రుచి తెలుస్తుందా? బాగా కరకర కరకరకర ఆకలి ఉన్నదనుకోండి, వాడికి ఏది పెట్టినా కటకటకట తినేస్తాడు. అదేవిధంగా దుఃఖం ఉన్నవాడికి మాత్రమే, దుఃఖం పోవడానికి మార్గాన్ని వెతికే వాడికి మాత్రమే ఆ రుచి తెలుస్తుంది. గనక ఇది యుద్ధ రంగమా, సేనలున్నాయా, ఇక్కడ ఎవరున్నారా ఏం పట్టించుకోవట్లేదు. అర్జునుడు క్వాలిఫైడ్ రెడీ స్టూడెంట్. కృష్ణ పరమాత్మ ఎదురు, ఆయనకు అదే పని కదా. ఎవరిని అడిగితే చాలు చెప్తానంటాడు. అందుకని కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నాడు. ఎలా ఉన్నట్ట కృష్ణ పరమాత్మ? ప్రహసన్నివాన సేనయోహో ఉభయోహో మధ్యే విషీదంతం అనేది విషయం ఎందుకు చెప్పాను? ఏమండి, మంచి రోజు చూసి వస్తానండి. మంచి రోజు ఏమిటి? ఆకలి అవుతుంటే కరకరలాడుతుంటే ఏమండి టైం చూసుకుంటూ ఇంకా ముహూర్తం రాహుకాలం అంటే తర్వాత తింటానంటారా? చెప్పండి. బాగా ఆకలి అవుతుంది, 2-3 రోజులు అయింది అన్నం తిని, ఏం చేస్తాం? కొంచెం ఉండండి రాహుకాలం అంటారా? పర్వాలేదు లేదైనా కాసేపు ఆగి తినంటే అయ్యో పెట్టండి అని అంటాం. కాలం చూడం, నీట్గా ఉండాలి ప్రదేశాన్ని చూస్తారా? ఎక్కడైనా సరే తినేస్తాం. ఆ అవసరం అటువంటిది. చూసారా? కాలయాపన చెయ్యం. అదేవిధంగా శోకం పోవాలి, దుఃఖం పోవాలి అంటే మా అబ్బాయి పెళ్ళైన తర్వాత వస్తానంటే క్లాస్కి ఏంటి అర్థం? మా అమ్మాయి పెళ్ళైన తర్వాత వస్తాను, మా అబ్బాయి పెళ్ళి అయిపోయిన తర్వాత వస్తా, వాడిద్దరు సెటిల్ అయిపోయిన తర్వాత వస్తాను, అప్పుడు మీ దగ్గరే ఉంటానంట, నా దగ్గర ఎందుకు? చూడండి, కనుక ఎప్పుడు ఎక్కడనేటువంటిది ఆలోచించకూడదు.
ముహూర్తం లేదు దీనికి. ఎప్పుడు నీకు ఆ యొక్క అవసరం తెలుస్తుందో వెంటనే అప్పుడే అడిగితే ఆ గురువు అప్పుడే చెప్తాడు. అర్థమైందా? నెసెసిటీ మేక్స్ ద పర్సన్ టు లర్న్. ఆ అవసరం రావాలి, నెసెసిటీ. అర్జునుడికి ఆ అవసరం వచ్చింది, నెసెసిటీ వచ్చింది. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేయాలి? కొంచెంసేపు ఆగులే, ఇప్పుడే ఎందుకు అంటారా? ఒకరికి నిప్పు అంటుకుంది ఒంటికి, ఒళ్ళంతా నిప్పు అంటుకుంది. నిప్పు అంటుకుంటే పరిగెడుతున్నాడు నీళ్ల కోసం. ఎక్కడ నీళ్లుంటే ఆ నీళ్ళల్లో దూకాలని పరిగెడుతూ ఉంటే కూవం నది వచ్చింది పక్కన. కూవం అంటే తెలుసుగా, మురికి కాలువ వచ్చింది. మురికి కాలువగా ఉంది ఇది అని చూసి మళ్ళీ మంచినీళ్ళు వస్తాయేమో చూస్తాను అని చెప్పి ముందుకు పోతాడా? ఏం చేస్తాడు? మురికి కాలువని కూడా చూడకుండా అబ్బా అదే గంగా నదిలా కనపడుతుంది వాడికి, అవునా? దూకుతాడు అందులో, అంతే. ఏయ్ అందులో ఎందుకు దూకుతావురా, మురికి కాలువ కదా, మంచినీళ్ళు అక్కడ ఉన్నాయి, మంచినీళ్ళు దాకా పోయేటప్పటికి నేను కాలేపోతాను నేను. అర్థమైందా? ఎందుకు చెప్పాను ఉదాహరణ? మనకు కోడళ్ళు అల్లుళ్ళు వచ్చే లోపలే ఇప్పుడే ఈ ఉన్నటువంటి కుటుంబ సమస్యలతోనే క్లాసుకి రావాలి అని అర్థం. మన కోడళ్ళు అల్లుళ్ళు వచ్చేటప్పటికి పెద్ద సమస్యలు అవుతాయి. ఎందుకంటే మన మనస్సు సెటిల్ అయిపోతుంది. ఇంకేం ఎదుగుతాం? అప్పుడేం వింటాం? అప్పుడు ఏం వింటామండి? శాస్త్రం. ఇప్పుడే కాస్త పిల్లలు స్కూల్కి వెళుతున్నారు, ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మనకి ఇంకా ఏదో కాస్త సమయం ఉంది, కొంచెం ఒళ్ళు కూడా ఏదో సహకరిస్తుంది రావడానికి క్లాసుకి. ఈ ట్రాఫిక్ జాములో ఏదో రాగలుగుతున్నాం. ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని ఇప్పుడెక్కడ వెళ్తానులేండి, ఇంట్లో వాళ్ళు అరుస్తారు, వాళ్ళు అరిస్తే నువ్వు కూడా అరిచి రాస్తురా, అంతే. వాళ్ళు అట్లాగే చెప్తుంటారు ఇంట్లో వాళ్ళకి. ఏం తెలుసు? ఏముందిలేండి పోయేదే గంట సేపు, ఏదో 2 శ్లోకాలు చెప్తారు, ఏముంది స్వామిని చెప్పేది, మళ్ళీ వచ్చే వారం ఎట్లాగైనా రిపీట్ చేస్తారు. అయ్యో రామ. సేనయోహో ఉభయోహో మధ్య అలా ఉన్నప్పుడే, సమస్యలు ఉంటున్నప్పుడు కూడా మనం క్లాసుకి వెళ్ళాలి. కొంచెం పన్ను నేర్పండి, కొంచెం గొంతు ఉంది క్లాసుకి రాలేదన్నాడు. ఇట్లాంటి వాడికి నువ్వు క్లాస్ కొడితే ఇంకేం వింటావు క్లాసు నువ్వు? చిన్న చిన్న విషయాలకే ఈ యొక్క పరమ బ్రహ్మ విద్యను వదులుకుంటున్నారంటే ఎంత దురదృష్టం చూడండి. ఏమంటున్నాడు కృష్ణుడు? ప్రహసన్నివ ఉవాచ. నవ్వుతున్నాడు, మందహాసం చేస్తున్నాడు. కరెక్ట్గా వచ్చావు అర్జున అంటున్నాడు. చూసారా? ఆ నవ్వు మందహాసాన్ని ఏం తెలుస్తుందంటే కృష్ణుడిలో ఎటువంటి దుఃఖం లేదు. ప్రహసన్నివ భారత. ఎగతాళి చేస్తున్నాడు అర్జునుడిని. ఎగతాళి చేయటం కాదు. పెద్ద ఏదో యుద్ధం చేస్తానని వచ్చావే చేసేవాళ్ళలాగా, నన్నేమో రథసారథిగా ఉండమన్నావు, నువ్వు యుద్ధం చేసేవాళ్ళలాగా వచ్చి ఎగతాళి కాదు అక్కడ. ప్రహసన్యం అంటే ఏమిటి? ఎన్ని సమస్యలున్నా కూడా సమస్యలు తానదిగా తీసుకోకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉండడం, ఎప్పుడు సంతోషంగా ఉండడం. సమస్యలనేవి సమస్యలుగానే చూడకుండా నేను నాకంటూ ఏ సమస్య లేదు, ఆ భగవంతుడు అన్నీ చూసుకుంటాడు అనేటటువంటి ఒక మనిషిలో ధైర్యం కావాలి. కృష్ణుడికి తనకు తెలుసని తనకు తెలుసు, అందుకని నవ్వుతూ ఉన్నాడు. జరగబోయేదేదో తెలుసు కనుక నవ్వుతూ ఉన్నాడు. అర్జునుడికి తెలియదని తెలుసు కనుక పాపం వాడికి చెప్పాలి అన్నాడు. అంటే ఇప్పుడు గురువు గారికి మనం ఏదో చెప్పుకుంటూ ఉంటాం మన సమస్యలన్నీ. గురువు గారికి కూడా సమస్య ఉన్నదనుకోండి, ఆ గురువు గారికి సమస్య ఉంటే ఆయనకి బాధలు ఉన్నాయి, ఆయన నీ బాధలు నీతో చెప్పుకుంటున్నాడు, ఇంకా నీ బాధ ఎవరు తీరుస్తారు? అర్థమైందా? అంటే మన బాధ తీర్చాలి అంటే ఆ తీర్చే వ్యక్తికి బాధ లేకుండా ఉండాలి. మనకు ఒకరు 100 రూపాయలు అప్పిస్తున్నాడంటే వాడి దగ్గర 200 ఉండాలి కదండి కనీసం, అంతేనా? ధనవంతుడు దానం చేయగలడు కానీ బీదవాడు దానం చేస్తాడా? దరిద్రుడు దానం చేయగలడా? చేయలేడు. ధనవంతుడే దానం చేయగలడు.
అదేవిధంగా జ్ఞానం అనే ధనం కలిగినటువంటి వ్యక్తి మాత్రమే జ్ఞానాన్ని ఇవ్వగలడు. ఇక్కడ శోకంతో ఉన్న అర్జునుడు విషీదంతం ప్రహసన్, ఆపోజిట్ చూడండి. విషీదంతం దిగులు విషాదం, ఇటుపక్క అర్జునుడు, ఎదురుగా కృష్ణుడు ప్రహసన్ నివ, స్మైలింగ్ ఫేస్. కృష్ణుడు ఎప్పుడైనా చూసారా రౌద్రంగా ఉండడం, కోపంగా ఉండడం? మహాభారతం చూసారా సీరియల్? మహాభారతం సీరియల్లో ఆ కృష్ణుడి ముఖాన్ని చక్కగా చూపించారు వాళ్ళు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు కృష్ణుడు. మనం మాత్రం ఆ నవ్వుతున్న కృష్ణుడిని చూసి ఏడుస్తూ ఉంటాం. నవ్వుతూ ఉన్నటువంటి కృష్ణుడిని చూసినా నవ్వడమే రావడంలో మనకు. ఎందుకంటే అన్ని సమస్యలు ఉన్నాయి స్వామిని అన్నారు. ఆ ప్రహసన్యం అనేది ఒక్క మాట ఏం తెలియజేస్తుందంటే, కృష్ణ పరమాత్మలో ఎటువంటి దుఃఖం లేదు, దుఃఖ కారణమైనటువంటి సంసారం లేకపోవడం వల్ల ఆత్మజ్ఞాని కనుక సంతోషంగా ఉన్నాడు. అర్థమైందా? ఒకప్పుడు కాదు, ఇవాళ అన్ని థింగ్స్ బాగున్నాయండి, అన్ని సంతోషం. ఆహా, యుద్ధ రంగంలో, యుద్ధ భూమిలో భీష్ముడు ద్రోణుడు అందరు ఎదురుగా నిల్చున్నారు, నవ్వుతూనే ఉన్నాడు. చూసారా? అది కష్టాలు ఉన్నప్పుడే, అందుకని ఇకిలించమని చెప్పలే, అందరూ నేను ఎప్పుడు సంతోషంగా ఉంటానని చూపించమని కాదు. మానసిక సంతోషం, సంతోషం అనేది పళ్లతో చూపించేది కాదు. మానసికంగా సంతోషం ఉంటే ముఖంలో వ్యక్తం అవుతుంది. అర్థమైందా? మనస్సులో గందరగోళం ఉంటే ముఖంలో అప్పుడే వ్యక్తం అవుతుంది. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర అంటారు చూసారా? మన ముఖం అమ్మ పుట్టిల్లు మేనమామ అంటే తెలుసా? వాళ్ళ మేనమామకి ఏదో చెప్తున్నట్ట పోయి మన అమ్మ గురించి. మన అమ్మ సంగతి మేనమామకి తెలియదా? అన్న చెల్లెళ్ళు సోదరికి తెలియకుండా ఉంటుందా? అదేవిధంగా మన ముఖం మన మనస్సుని తెలియజేస్తుంది. ఎట్లా ఉన్నామంటే ముఖం చూస్తేనే తెలుస్తుంది. అర్థమైందా? వెంటనే వ్యక్తం అయిపోతుంది. అలా వ్యక్తం చేసుకోకుండా ఉండే వ్యక్తి ఒక జ్ఞాని మాత్రమే. అర్థమైందా? సుఖానికి దుఃఖానికి రెండిటికి అటు ఇటు వంగకుండా ఒకే రకంగా ఉంటాడు. మామూలు జనులందరూ కూడా వాటికి లోనైపోతారు. ఆ ప్రహసన్యం అనేది అండర్లైన్ చేసుకోండి, చాలా ముఖ్యం. అందుకని ఇంటికి వెళ్ళి ఇక్కడి నుంచి నవ్వుతూ పోకండి. పబ్లిక్గా నవ్వితే ప్రాబ్లం, అక్కడ వెనకాల కీల పాక్ అక్కడ తీసుకుపోతారు. ఎప్పుడు నవ్వుతాడు? పిచ్చివాడు నవ్వుతాడు. ఎప్పుడు పిచ్చివాడు నవ్వుతాడు, జ్ఞాని నవ్వుతాడు. పిచ్చివాడు నవ్వేదానికి జ్ఞాని నవ్వేదానికి తేడా ఉందా లేదా? కనుక మనం ఎటువంటి వాళ్ళం, ఎటువంటి మందహాసం అంది? జ్ఞానం వచ్చిన తర్వాత వచ్చేది మందహాసం. ఇంకా మనకు రాలేదు కదా, చదువుతున్నాం ఇప్పుడే 2వ అధ్యాయం మొదలు. అలా మనం కూడా ఆనందంతో ఉండగలం. తర్వాత శ్లోకం 11వ శ్లోకం. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఇక్కడి నుంచి గీతాసారం మొదలవుతుంది. శ్రీ భగవాను వాచ, కృష్ణ పరమాత్మ ఈ విధంగా మాట్లాడుతున్నాడు అర్జునుడితో అని సంజయుల వారు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఏమని? కృష్ణ పరమాత్ముడు ఇప్పుడు వారి సంభాషణ మొదలైంది. ఏమని? అశోచ్యాన్ అన్వశోచ త్వం. 2వ లైన్ చూడండి. పండితాః న అనుశోచంతి. మొదట అర్జున, పండితులు శోకింపరు, శోకాన్ని పొందరు, దుఃఖించరు. పండితులు అంటే జ్ఞానులు, ఆత్మజ్ఞానం పొందినవారు. ఆత్మజ్ఞానం పొందినవారు దుఃఖానికి లోను కారు. దుఃఖం దేనివల్ల వస్తుంది? పోయిన వాళ్ళ గురించో,
అంటే జరిగిపోయిన వాటిని గురించి కానీ దుఃఖం వస్తుంది. అయ్యో ఇలా జరిగిపోయిందే, ఇలా అయిపోయిందే అనే దుఃఖం వస్తుంది. ఏమవుతుందో అని చెప్పి భవిష్యత్తు గురించి దుఃఖం వస్తుంది. దుఃఖం పడదగిన వాళ్ళు ఎవరైనా ఉంటే దుఃఖం పడాలి. దుఃఖపడవలసిన అవసరం లేని వాళ్ళ మీద దుఃఖం పడితే దాన్ని ఏమంటారు? మూర్ఖత అంటారు. పండితులు దుఃఖపడరు ఆయన అర్జున. కానీ నువ్వు పండితుల్లాగా మాట్లాడుతున్నావు, పండితుడిలాగా మాట్లాడుతున్నావు, అపండితుడిలాగా దుఃఖిస్తున్నావు. పండితుడిలాగా మాట్లాడుతున్నావు, ఇంతవరకు మాట్లాడాడు కదా పండితుడిలాగా, ధర్మశాస్త్రం అంతా మాట్లాడాడు, మాట్లాడటానికి పండితుడిలాగా మాట్లాడాడు. కానీ దుఃఖించేటప్పుడు చూస్తే వీడా పండితుడా ఇట్లా మాట్లాడాడే, ఇలా ఏడుస్తున్నాడేమిటి అనిపిస్తుంది. ఎట్లాంటి చురక వేస్తున్నాడు చూడండి. చురక అంటే తెలుసా? చురక వాత పెట్టడం అంటారు, చురక వేయడం అంటారు. ఏమిటంటే అది పండితాహ న అనుశోచంతి, పండితులు దుఃఖించరు అన్నాడు. దేని గురించి? అశోచాన్ అన్వశోచస్తహత్వం, దుఃఖించ తగని వాళ్ళని గురించి నువ్వు దుఃఖిస్తున్నావు. త్వం నీవు అశోచాన్ అన్వశోచక, అశోచాన్ అంటే దుఃఖించ తగని వాళ్ళు అని అర్థం. అశోచాన్ నశోచాన్ అశోచాన్, ఎవరి మీదనైతే, ఎవరి విషయం గురించైతే, ఎవరి గురించైతే నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదో అటువంటి వాళ్ళ గురించి దుఃఖిస్తున్నావు. పరంతు ప్రజ్ఞావాదాంశ భాషసే, ప్రజ్ఞావాదానంటే జ్ఞానులు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు. పెద్ద పెద్ద జ్ఞానులు మాట్లాడతారు, అలాంటి మాటలు మాట్లాడుతున్నావు. కానీ నువ్వు ఒక పక్కన ఏడుస్తున్నావు, ఏడుస్తూ జ్ఞానులు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు దుఃఖించ తగని వాళ్ళని గురించి దుఃఖిస్తూ పండితుల్లాగా మాట్లాడుతున్నావు. కానీ పండితులు ఇట్లా ఏడవరే, పండితులు ఇట్లా దుఃఖపడరే, కానీ నువ్వు పండితుల్లాగా మాట్లాడుతున్నావే. అర్జునుడిని అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మ, అర్జున నువ్వు పండితుల్లాగా మాట్లాడుతున్నావే, కానీ పండితులు ఇట్లా ఏడవరే, ఇట్లా దుఃఖించరే అంటున్నాడు. అంటే ఏమిటి? నువ్వు పండితుడివి కాదు అని చెప్పినట్లయింది. చూడండి, పండితాహ న అనుశోచంతి, పండితులు ఈ విధంగా దుఃఖించరు. న అనుశోచంతి, ఎవరి గురించి? గతాసూన్ అగతాసూన్శ్చ, గతాసూన్ అంటే ప్రాణం పోయిన వారి గురించి దుఃఖించరు పండితులు. అగతాసూన్ ప్రాణం పోని వారి గురించి దుఃఖించరు. గతాసూన్ అంటే, అసూన్ అంటే ప్రాణాలు, గతం అంటే పోయినటువంటి, పోయిన ప్రాణాల, పోయిన వాళ్ళ గురించి ఏడవరు, పోని వాళ్ళ గురించి ఏడవరు. ఇది అర్థం. గతాసూన్ న అనుశోచంతి, అగతాసూన్ న అనుశోచంతి. ప్రాణాలు పోయిన వాళ్ళ గురించి దుఃఖించరు పండితులు. ప్రాణాలు పోకుండా ఉన్నారు చూడండి, వాళ్ళని గురించి దుఃఖించరు. ఇప్పుడు భీష్మ ద్రోణులకి ప్రాణాలు ఉన్నాయా పోయినాయా? వాళ్ళు పోయిన వాళ్ళు కాదు, అంటే పోతుంది అనే భయం అక్కర్లేదు నీకు. అగతాసూన్ అంటే పోని వాళ్ళ గురించి దుఃఖించరు. ఇప్పుడు నువ్వు భీష్ముడు నీ ఎదుటే ఉన్నాడు, ద్రోణుడు నీ ఎదుట ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళు పోయిన వాళ్ళ అంటే కాదు, గతాసూన్ కాదు. అగతాసూన్ అంటే ప్రాణం పోని వాళ్ళ గురించి కూడా ఏడవరు అన్నారు. మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అన్నాడు. గతాసూన్ అగతాసూన్ షే అంటే చనిపోయిన వాళ్ళ గురించి జ్ఞానులు దుఃఖించరు. జీవించే వాళ్ళని గురించి అగతాసూన్ అంటే ప్రాణం పోని వాళ్ళు. ప్రాణం పోని వాళ్ళు అంటే ఎవరు? జీవించేవాళ్ళు. జీవించి ఉన్న వాళ్ళని గురించి ఏడవరు. పోయిన వాళ్ళని గురించి పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటాం కదా, పోయిన వాళ్ళ గురించి ఏడవద్దు. ఉన్న వాళ్ళని గురించి ఏడుస్తారా? ఇప్పుడు భీష్మ ద్రోణులు ఉన్నారు, వాళ్ళని గురించి దుఃఖించవలసిన పని లేదు. అంటే ఇక్కడ అర్థం ఏమిటో తెలుసా? వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు శరీరం వదిలిపెట్టినా కూడా భీష్ముడు ద్రోణుడు స్వర్గలోకానికి వెళతారు, ఉన్నత లోకాలకు వెళతారు.
ఉన్నత లోకాలకు వెళ్ళి ఉన్నత జన్మల్ని పొందుతారు. అప్పుడు కూడా వాళ్ళని గురించి ఏడవలసిన పని లేదు. ఇప్పుడు దుర్మార్గుల గురించి అయితే అయ్యో పాపాన్ని పొందాడే నరకానికి పోతాడే అని దుఃఖపడాలండి. అర్థమైందా? పాపాత్ముడైతే ఓహో ఇంత పాపం చేశాడు వీడు పాపం నరకానికి పోతాడేమో అని చెప్పి దుఃఖపడాలి. ఒకవేళ వాళ్ళు శరీరాల్ని వదిలిపెట్టినా కూడా చనిపోయినా కూడా వాళ్ళు ఉన్నత లోకాలకే కదా వెళతారు. అట్లాంటప్పుడు ఎందుకు దుఃఖపడాలి? నోబుల్ సోల్స్ ద్రోణ భీష్మ వీళ్ళందరూ గొప్ప ఆత్మల వాళ్ళు. వాళ్ళు శరీర దృష్ట్యా చూసినా కూడా గొప్ప లోకాలకు వెళతారు. అందుకని దుఃఖపడవలసిన పని లేదు. ఆత్మ దృష్టితో చూసినా కూడా దుఃఖపడవలసిన పని లేదు. కనుక నువ్వు ఏ విధంగా చూసినా దుఃఖపడవలసిన పని లేదు కనుక, కానీ నువ్వు దుఃఖిస్తున్నావు కనుక పండితుడిలాగా మాట్లాడుతున్నావు, కానీ పాండిత్యం లేదు నీకు అని తెలుస్తున్నది అన్నాడు. కనుక అంటే ఏమిటి? ఈ శ్లోకం వేదాల యొక్క సారం. ఈ శ్లోకం ఏంటంటే, ఎందుకని ఈ వేదాల యొక్క సారం అంటే, వేదాలు ఎందుకు వచ్చినాయి అంటే దుఃఖాన్ని పోగొట్టడానికి. వేదాల యొక్క లక్ష్యం ఏమిటి? మన దుఃఖాన్ని పోగొట్టడం. ఆ దుఃఖం పోవాలి అంటే మనలో అజ్ఞానం పోవాలి. దుఃఖిస్తున్నాము అంటే అజ్ఞానం ఉన్నది. అజ్ఞానం పోతే కానీ దుఃఖం పోదు. అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానం పొందాలి. పండితులు అంటే జ్ఞానులు. జ్ఞానులు దుఃఖించరు అంటే తరతి శోకం ఆత్మవితు అంటే ఆత్మను తెలుసుకున్నవాడు దుఃఖించాడు. కనుక నీకు ఇప్పుడు ఏమిటి మందు? నీకేం కావాలి అర్జున? ఆత్మ జ్ఞానం కావాలి. నువ్వు దుఃఖిస్తున్నావు, దీని యొక్క ఔషధం జ్ఞానం అని ఒక్క శ్లోకంలో అన్ని ఉన్నాయి. దుఃఖానికి కారణం అజ్ఞానం, అజ్ఞానం వల్లనే ఈ సంసారం, ఈ సంసార కారణమైన అజ్ఞానం వల్ల వచ్చినటువంటి దుఃఖం పోవాలి అంటే జ్ఞానం కావాలి. కనుక నీకు ఆత్మజ్ఞానమే ఔషధం. కనుక రేపు వచ్చే వారం నుంచి నేను వచ్చే వారం దాకా కాదు, అది కృష్ణ పరమాత్మ మొదలు పెడుతున్నాడు, ఆత్మ గురించి చెప్తాను అంటున్నాడు. మరి మీరంతా బిజీ కదా, ఇప్పుడు నేను ఇంకో గంట 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటేనే అట్లా అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఒక్క 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటేనే పెన్ను మూసేసి చిన్నగా అందుకే నెక్స్ట్ ఆత్మ గురించి చెప్పాలంటే మళ్ళీ మీరు వెయిట్ చేసి మీరు నిదానంగా ప్రశాంతంగా వచ్చినప్పుడే మొదలవుతుంది విద్య, బ్రహ్మ విద్య. ఇక్కడి నుంచి 25వ శ్లోకం వరకు ఆత్మ విద్యను గురించి చెప్పబోతున్నారు. అది వింటే భగవద్గీత అంతా వినినట్లే. ఆ 12 నుంచి 25 వరకు వినకపోతే భగవద్గీత అంతా విననట్లే. అర్థమైందా? వేదాల యొక్క సారం, బ్రహ్మ విద్యా సారం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.